నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరంగా తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి. ఆయన ఏమన్నారంటే, ఈ నగరం అంటే నదీ పరివాహక ప్రాంతంలో నగరం కట్టొద్దు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా రివర్ బేసిన్లో నగరం కడుతున్నారు అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రాజధాని ఈ ప్రాంతానికి అనుకూలంగా లేదన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఓవరాల్గా ముఖ్యంగా జగన్మోహన్ చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు అంటే ఆయన వ్యతిరేకించవచ్చు, కానీ మొదటి నుంచి కూడా రాయలసీమలో మేము కూడా అమరావతిని మద్దతు పలకటంగా మేమంతా సూచన చేసింది ఏమిటంటే, శ్రీరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కమిటీకి కానీ ఇతరత్ర వేదికల నుంచి కానీ అమరావతి లేకుండా దొనకొండలో పెట్టండి అని. దొనకొండ అయితే 70,000 ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంది, భూములు కొనాల్సిన అవసరం లేదు, నీటి సౌకర్యం కూడా లభ్యమవుతుంది, నాగార్జున సాగర్ డ్యామ్ రైట్ కెనాల్ నుంచి ఇవ్వచ్చు అని చెప్పి మేము చెప్తా వస్తున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు అది ఏం పట్టించుకోకుండా, దొనకొండ గురించి ఆలోచన చేయకుండా ఇక్కడ అమరావతి అని ఒకరోజు అసెంబ్లీలో శాసనసభ రాజధాని అని చెప్పి శాసనసభలో ప్రవేశపెట్టి అమరావతి అని డిక్లేర్ చేసినారు. అమరావతి మీద రాయలసీమలో అయితే వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు కూడా అంత ఫేవరబుల్గా లేరు. కేవలం గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు మాత్రం కావాలనేది ఆ ప్రాంతంలో వారి తపన. ఆయన వారి కోసమే అక్కడ పెట్టారు. శ్రీరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఏమి రాసినారంటే, ఈ ప్రాంతము రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతం కాదు, వరదలు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అనుకూలమైన ప్రాంతం కాదని చెప్పి ఆయన చెప్పాడు. వేరే చోట ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి ఉన్న చోట పెట్టుకోండి అని చెప్పినాడు. అవన్నీ బేఖాతరు చేసి ఆయన అమరావతిలో పెట్టి కొంత డబ్బులు అయితే వెచ్చించినాడు. మొదటి టర్మ్లో అమరావతి క్యాపిటల్ పెట్టినప్పుడు కొంత వెచ్చించడం జరిగింది. ఒక 30,000 ఎకరాలు సేకరించడం కూడా జరిగింది. అది అక్కడ రైతులు కూడా చాలా రోజులు ఆ భూములు తీసుకునేందుకు ధర్నాలు చేశారు. చేసినవేవి పట్టించుకోకుండా ఆయన అమరావతిని పోతున్నారు. అంటే అమరావతి అనేది నది గర్భంలో లేదు, బేసిన్లో ఉంది, దానికి పర్యావరణం కూడా అవసరం లేదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆ ప్రాంతంలోనే వద్దని చెప్పారు. శ్రీరామకృష్ణ కమిటీ రిపోర్ట్లోనే ఈ ప్రాంతం అనువైన ప్రాంతం కాదు, అనుకూలమైన ప్రాంతం కాదు, వేరే చోట పెట్టుకోండి అని చెప్పి, భూములు ప్రభుత్వ భూములు ఉండి లభ్యమైన చోట పెట్టుకోమని చెప్పినారు. ఆయన ఒక చోట అని చెప్పలేదు. అయినా కానీ ఆయనకేదో అమరావతి అనేది కృష్ణా గుంటూరు కుల ప్రాతిపదికపైన ఆయన అమరావతి కావాలనుకుంటా. ఓకే, అంటే ఎన్నో నగరాలు కూడా ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ నగరం ఏమో యమునా నది ఒడ్డున ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఏంటంటే వాషింగ్టన్ DC కానీ లేకపోతే ప్యారిస్ కానీ ఇవన్నీ కూడా నగరానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించారేమో. అట్లా దగ్గరలో ఉన్నాయి, కానీ అవేం వరదలు వచ్చే ప్రాంతాలు కాదు కదా. రేరెస్ట్ వరదలు రావాలంటే ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే వరదలు వచ్చే ప్రాంతం. ఇక్కడ నిర్మాణం చేయడం అంత శ్రావ్యం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది దేనికి సంకేతం అంటారు? అదేవిధంగా ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 29లో వచ్చినా కూడా అమరావతిని మళ్ళీ మార్చేస్తారనేది చర్చ నడుస్తూ ఉంది. ఏం చెప్తారు దీని మీద? ఆయన చెప్తున్నాడు కదా, ఓపెన్ గానే చెప్పాడు కదా, నేను వస్తే మళ్ళీ రాజధాని మారుస్తాను అని చెప్పాడు. ఓపెన్ స్టేట్మెంటే ఉంది కదా, కొత్తగా ఏముంది, నేను అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధానిని మారుస్తానని చెప్పాడు. కానీ అతను కూడా ఏమి చెప్తున్నాడు, వైజాగ్ పోతాను అంటున్నాడు. రాయలసీమల గురించి మాట్లాడడం లేదు ఆయన. రాయలసీమల గురించి పట్టించుకోవడం లేదు ఈయన. రాయలసీమల గురించి మేము ఎందుకు రాయలసీమ అని అంటున్నామంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మూల కారణం తమిళనాడు నుంచి డివైడ్ అయినాక, డిసెసెట్ అయినాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు ప్రాంతం. అప్పుడు కొంత బిల్డింగులు కూడా తయారైనాయి.
ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయితేనేమి, సెక్రటరీ కాలేజ్ బిల్డింగ్ అయితేనేమి, ఇవన్నీ లైబ్రరీ బిల్డింగ్ అయితేనేమి, ఇవన్నీ నిర్మాణం చేశారు అప్పుడు. లైబ్రరీ బిల్డింగ్ అయితే సెక్రటరేటు, అసెంబ్లీ నడిచేదానికి, కాలేజీ బిల్డింగ్ అయితే కనుక సెక్రటరేట్ కోసము ఇవన్నీ పెట్టినారు. అవి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్కు వచ్చేసినారు. సరే, అది వేరు సమస్య. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ డివైడ్ అయినప్పుడు న్యాయంగా అక్కడ రావాల్సిందే కదా. అక్కడ కాకపోతే దొనకొండ చూపించాము. ఎందుకంటే ఇటీవల కాలంలో నగరాభివృద్ధి అనేది వస్తుంది. ఎక్కడ కూడా వచ్చినప్పుడు నగరాభివృద్ధి అంటే కనుక భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇక్కడ పెట్టండి బాగుంటుంది అని చెప్పి అక్కడ పెట్టింటే ఈ తగాదా వచ్చిండదు. అందరికి అనుకూలమైన ప్రాంతము. నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు కూడా వ్యతిరేకించలేదు. కానీ ఆయనకు పట్టుదలగా కృష్ణా గుంటూరులోనే ఉండాలని ఆయన చేస్తున్నాడు. ఈయన ఏదో వైజాగ్ అని ఈయన అంటున్నాడు. ఓకే, అయినా కూడా ఆయన విజయవాడ అదేవిధంగా గుంటూరు ఆ మధ్య ఉన్న ప్రాంతంలో కూడా రాజధానికి అనువైన ప్రదేశం కాదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాదు కదా, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లోనే ఉంది దానివైన ప్రాంతం కాదు, వేరే చోట పెట్టుకున్నా అని చెప్పి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏంటంటే 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చినారు. ఇప్పుడు అంతకుముందు ఆయన ఏమన్నారంటే మద్దతు ఇచ్చారు, అమరావతికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 3 రాజధానుల తర్వాత ప్రజలకి నుంచి వ్యతిరేకత రావడం వల్ల ఇప్పుడు రాజధాని అన్నట్టు కూడా సజ్జల ద్వారా చెప్పించారని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన వ్యతిరేకిస్తున్నారు, అమరావతి వద్దు అన్నట్టు కూడా. ఇదంతా కూడా దీనికి సూచిక అనేది చర్చ. సూచిక ఏముంది, ఆయనకు ఇంట్రెస్ట్ వైజాగ్లో భూములు అందు ఉన్నాయి కదా ఆయనకు, అందుకని వైజాగ్ పోవాలని ఆయన ఇంట్రెస్ట్. ఈయన అమరావతికి రావాలనేది ఈయన ఇంట్రెస్ట్. అది రాయలసీమలకైతే హ్యాపీగా లేరు. ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడారనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇన్వెస్టర్స్ ఏముందిలే కానీ అది వాళ్ళు ఏమిటి భయపడతారు, ఎందుకు భయపడతారు? అది ఊరికేదో బూచి చూపిస్తాంటారు. కానీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మాటకి సజ్జల మాటకి కూడా చాలా తేడా ఉన్న పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకలా మాట్లాడుతున్నారు, సజ్జల గారు ఇంకోలా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న సజ్జల గారు మాట్లాడుతూ మేము అమరావతిని ఏనాడు కూడా వ్యతిరేకించలేదు, స్వాగతించామన్నట్టు కూడా సజ్జల మాట్లాడారు. అదేవిధంగా సెప్టెంబర్లో ఏమన్నారంటే, పోయిన ఏడాది సెప్టెంబర్లో మేము వస్తే కనుక అమరావతి రాజధాని అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి వేరేలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ రోజుల్లో పార్టీ లైన్ బట్టి ఆయన ఏమి లేదు కాబట్టి ఆ విషయాలు చర్చించుండొచ్చు. ఇప్పుడు పార్టీ లైన్ తీసుకున్నాక రామకృష్ణారెడ్డి ఏమి వ్యతిరేకించాలండి. అది ప్రెసిడెంట్ చెప్పిన ప్రకారమే పోతారు. దాంట్లో ఉండే అభిప్రాయాలు అనే దానికి లేదు. ఓకే, ఇప్పుడు ఒక రాజధానిని పూర్తి చేయాలంటే దాదాపుగా 2 లక్షల కోట్లు అవసరమా అనేది చర్చ నడుస్తూ ఉంది. సో దీనికి ఏమని చెప్తారు మీరు? 2 లక్షల కోట్లు అనేది అది టూ మచ్ ఎక్స్పెండిచర్. అవసరం లేదు 2 లక్షల కోట్లు. ఏం కడతారు? బిల్డింగ్లు, సెక్రటరీ బిల్డింగ్ ఒకటి, అసెంబ్లీ బిల్డింగ్ ఒకటి, హైకోర్టు ఒకటి, అంతే కదా, 3 కదా. ఏదన్నా ఎంప్లాయీస్కు కాలనీస్ కడతారు, 1-2 కాలనీస్. అంతకంటే మించి ఏం అవసరం లేదు. ప్రభుత్వం నిర్మాణం చేసేది మిగతాటన్నీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు. అదే హైదరాబాద్ చూసుకుంటే కూడా అంతే కదా జరిగింది. అక్కడైతే ప్రభుత్వం ఉంది, మిగతాదంతా డెవలప్మెంట్ అంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ అమరావతి తీర్చిదిద్దమే చంద్రబాబు కళ అనుకోవచ్చు కదా. హైదరాబాద్ మాదిరే అమరావతిని తీర్చిదిద్దడంలో చంద్రబాబు హైదరాబాద్లో ఆయన కళ తీర్చింది ఏముంది? అది అంతకుముందే డెవలప్ అయింది, దాని అంతా కదే డెవలప్ అయింది. ఆయన తీర్చింది ఏముంది? ఏదో ఐటీ కోసం 2 బిల్డింగ్లు కట్టినారు అంతేగాని ఆయన తీర్చిదిద్దింది ఏం లేదు కదా సిటీ కోసం. ఇప్పుడు అమరావతిపై సజ్జల ఇంకో కామెంట్ చేశారు ఏంటంటే, అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వము దోపిడీ చేస్తుంది, నిర్మాణాల పేరుతో భారీగా ఖర్చు చేస్తూ ఉంది, ఒక్కో చదరపు అడుగుకు 12,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు, ఇదంతా కూడా మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నట్టు కూడా ఆయన విమర్శలు. ఏదో పార్టీలు ఏంటి రాజకీయంగా మాట్లాడేది? ఒకటైతే అంతంతా ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి? ఊరికే ఏదో పార్టీలు ఏదో ఒక ఆరోపణలు చేసుకుంటాను అలా. ఓకే, అంటే నిజంగా రాజధానికి అమరావతి అనుకూలమైన ప్రదేశం ఇప్పటికీ కాదంటారా? కాదు కదా, నేను చెప్పడం ఎందుకు? కమిటీనే వేశారు కదా, కమిటీలో చెప్పారు కదా అంట. నేను చెప్పేది కాదు, కమిటీ అభిప్రాయమే చెప్తున్నాను. ఓకే, ఇప్పటికీ రాష్ట్రం డివైడ్ అయ్యి 12 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆంధ్రులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి
రాజధాని అన్నట్టు చెప్పుకునే ప్రాంతం కూడా లేని పరిస్థితి. సో ఓవరాల్గా పాలకులు ఈ రకంగా బెదిరిస్తే ప్రజల పరిస్థితి ఏంటి? రాజధాని అసలు ఉందా లేదా, ఉంటుందా, భవిష్యత్తు ఏ రకంగా మనం ఆలోచించుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజాభిప్రాయము అంటే ఏదైనా అభిప్రాయం పట్ల ఐకమత్యం ఉండాలా. ఇప్పుడు రాయలసీమలో అయితేనేమి, నార్త్ కోస్టల్ ఆంధ్రాలో అయితేనేమి 3 ప్రాంతాలుగా డివైడ్ అయిపోయినాయి కదా రాజధాని విషయంలో. రేపు మాపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధాని చట్టబద్ధత హక్కును కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. ఏదో చెప్తుంటారులే, అదంతే కానీ చట్టబద్ధత ఏముంది దానికి. చట్టబద్ధత తీసుకొస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ పరిపాలన మారుస్తానంటే అది నిలబడుతుందా? అయింది మారుస్తారో లేదో, మార్చినప్పుడు దాని కథ. దానికి చట్టబద్ధత ఏముంది క్యాపిటల్ అనే దానికి? దానికి ఏం చట్టబద్ధత లేదు కదా. ఆ రాష్ట్రంలో వాళ్ళ ఐకమత్యంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటారు. అంటే ఒక రాజపత్రం లాంటిది, ఒక రాజపత్రం లాంటిది. రాజపత్రం కాదు, వీళ్ళు డిక్లేర్ చేసుకొని పంపిస్తే గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎక్కడా ఉంటే అక్కడే రాజధాని, అసలు క్యాపిటల్ అనే పదం రాజధానిలో లేదు అన్నట్టు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే దానికి కౌంటర్ గా సీఎం బాబు గారు మాట్లాడుతూ మరి బెంగళూరులో ఉన్న అదే రాజధాని, ఇడుగులపాయలో ఉన్న అదే రాజధాని అన్న కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన సీఎం ఎక్కడుంటే ఎట్ అనేది ఎట్టవుతుంది? రాజధాని అనేది వేరు, సీఎం ఉండే ప్రాంతం కాదు కదా అంట. దానికి సెక్రటరేటు, అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయి కదా, రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగ సంస్థ కాదు కదా. కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అంట. ఇవన్నీ ఉన్నప్పుడు రాజధాని అవుతుంది. కానీ తెలంగాణలో నిర్మించిన సెక్రటరియట్ కి ఏపీలో ఈ అటు రకమైన సెక్రటరీ కాకుండా కూడా ఏదో ప్రభుత్వమే ఒక డిపిఆర్ఓ తయారు చేసి ఒక సెక్రటరీని క్రియేట్ చేస్తే పర్లేదు కదండి. సెక్రటరేట్ ఒకటే ఎట్టవుతుంది? సెక్రటరేట్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ బిల్డింగ్లు కూడా కావాల్సిందే కదా. అంటే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అనేది చర్చ. ఇది ఐకమత్యం లేదు అంట. దాని మీద కామన్ ఒపీనియన్ లేదు అంటే 3 ప్రాంతాల్లోనూ కామన్ ఒపీనియన్ లేదు అమరావతి మీద. దానివల్ల ఇది న్యూసెన్స్. అంటే అభిప్రాయ సేకరణ లేదంటారా? లేదు కదా. అంటే రాయలసీమలో అయితే అమరావతిని ఒప్పుకోరు కదా. నార్త్ కోస్టల్ ఆంధ్రకు కూడా అంత ఇష్టం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకొచ్చారు కదా, ఆ ప్రస్తావన ఓకే. మరి ఆ రాజధాని లేనిలే కానీ అది అనవసరమైంది. అసెంబ్లీ విజయవాడలో పెడతానన్నారు, వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు. ఇది వచ్చి న్యాయ రాజధాని అంటే ఏంది? హైకోర్టు పెట్టి ఒక బెంచ్ పెట్టి న్యాయ రాజధానిలో అతను కూడా ఏం న్యాయం చేసినాడని చెప్పడం లేదు కదా. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నా ఇక్కడ తెచ్చింటే అప్పుడు న్యాయం చేసినట్లయితుంది. తెలంగాణలో సెక్రటరీ లాంటిది మాదిరి ఏపీలో కూడా అలాంటి సెక్రటరీ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది కన్స్ట్రక్ట్ చేయాల్సిందే కదా. ఏపీలో లేదు కదా. వీడంటే పాత భవనాలు ఉన్నాయి, అప్పుడు ఆడ సెక్రటరేట్ పెట్టుకున్నారు. దానికి కొత్త భవనం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కట్టినారు. సో మీరు అమరావతిని సమర్థిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? నేను వ్యతిరేకిస్తాను అంట, నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాను అంట. ఓకే, మ్యాక్సిమము మీ అంచనా ఏంటి అమరావతి మీద? మీ అంచనా ఏంటి అసలు? అది అనుకూలమైన ప్రాంతం కాదు, అనువైన ప్రాంతం కాదు, వరదలు వచ్చే ప్రాంతము అంటాను. అది కమిటీ రిపోర్ట్లోనే ఉంది, నేను చెప్పేది కాదు. కానీ ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే కనుక క్యాస్ట్ బేస్డ్గా పోతుంది కదా, అంతే, ఏం లేదు దాంట్లో. కేవలం రియల్ ఎస్టేట్ కోసమే ముందుకు వెళ్తుందా? రియల్ ఎస్టేట్ కోసమే, క్యాస్ట్ బేస్డ్ అను అలా. నేను రియల్ ఎస్టేట్ కూడా అనలే. ఇక్కడైతే దొనకొండ అయితే న్యూట్రల్ ప్లేస్ అంటాను, అక్కడ పెట్టిండాల్సింది. ల్యాండ్ ఉంది, కొంత అమ్మేదానికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వము భూమిని ప్రైవేట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది అంట. ఓకే, ప్రభుత్వ భూమే కాబట్టి ఇక్కడ భూమి ల్యాండ్ పూలింగ్ చేయడం ఏంటి, మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ఏంటి అంట. ఏంటి సార్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ తీసుకొచ్చారా లేకపోతే కూటమి తీసుకొచ్చిందా? ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఒకరు ఇచ్చేది క్రెడిట్ ఏముంది? ఆయన కొంత ప్రాసెస్ మొదలు పెట్టిండొచ్చు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వచ్చినారు కాబట్టి ఆయనకు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని నా భోగాపురం స్టార్ట్ చేసినారు అంటే అది కూటమి స్టార్ట్ చేసినట్టే లెక్క కదా. రామ్మోహన్ నాయుడు చేసిన
కూటమిలో నుంచి పోయిన వ్యక్తే కదా. జిఎంఆర్ని తీసుకొచ్చారు, జిఎంఆర్ భూమిని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నట్టు కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. జిఎంఆర్ లేదు కదా ఆడ. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కంట్రిబ్యూషన్ లేదంటారా? అంటే అప్పుడు ఆయన మొదలు పెట్టాలని చూసినారు. ఎందుకంటే వైజాగ్ను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేసినారు కాబట్టి ఎయిర్పోర్ట్ ఉండాలా అని. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇది మిలిటరీది, ఇది ఏమంటే సివిల్కి కూడా వాడుతున్నారు. అందుకని వేరే ఎయిర్పోర్ట్ పెట్టాలనేది అది మొదటి నుంచి ఉంది అక్కడ, ఎయిర్పోర్ట్ వేరే పెట్టాలని వైజాగ్లో. అంటే ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్ వచ్చింది అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు కూటమి నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఏమో గతంలో ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్ ఎట్లా వస్తుంది అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని. వాళ్ళు కొంత మేరకు వర్క్ మొదలు పెట్టారు, వీళ్ళు కొంత మేరకు. ఈ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి టూ మచ్ ఇంట్రెస్ట్ తీసుకొని అది స్టార్ట్ చేసినారు, అంతా యాక్టివేట్ చేసినారు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ నదీ జలాల గందరగోళం నడుస్తున్న పరిస్థితి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఆంధ్రాకు నష్టమా, తెలంగాణకు నష్టమా? ఏం నష్టం లేదు ఆంధ్రకు. ఎందుకు అని అంటే గోదావరి జలాలు ఏవైతే వృధాగా సముద్రంలోకి కలిసిపోతున్నాయో ఓకే, ఆ నీటిని తరలించాలనేది రాయలసీమ పథకం. ఇప్పుడు ఈయన కూడా దొన్నకొండ బనకచెర్లలో నీళ్లు ఎత్తిపోయాలని ఉన్నాడు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి నాకు గోదావరి నీళ్ళని ఇక్కడ బనకచెర్లలోకి వేయాలనేది. కొంచెం పథకం రూపురేఖలు మారినాయి కానీ ధ్యేయం అయితే అదే. కూటమిలో అయినా అదే, ఈయనదైనా అదే. అది దాన్ని రాయలసీమ వాళ్ళు హర్షించుతారు, హర్షించకుండా పోయేదేం లేదు. ఒకప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుపతికి టూర్ వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు నగిరిలో రోజా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు ఈ నీళ్లు వాడుకోండి, వేసి వృధాగా సముద్రంలో పోతున్నాయి, అవి ఇక్కడ కొంచెం కరువు పరిస్థితులు ఉన్నాయి కదా, ఇక్కడ వాడుకుంటే తప్పేం లేదు, వాడుకోండి అని చెప్పి అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకో సమస్య సృష్టించుతున్నారు. ఏమే తెలంగాణలోకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము అమ్ముడు పోయింది చంద్రబాబు నాయుడుకు, నీళ్ళు ఎత్తకపోతున్నారని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసినారు. అవి ఓట్ల కోసం రాజకీయమే కానీ నిజంగా అయితే వీళ్ళకి సంబంధం లేదు. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని తరలించకపోయి పోలవరం దగ్గర నుంచి తరలించబోయి కృష్ణా నదిలో ఎత్తిపోతల పథకం ద్వారా బనకచెర్లలో వేయాలని. కానీ చంద్రబాబు గారు రాయలసీమకు ఇరిగేషన్ బ్యాక్ బోన్ వేశారని టీడీపీ చెబుతోంది. కానీ రాయలసీమ లిఫ్ట్ ను ఆపడం వల్ల రాయలసీమ ప్రాంతం శాశ్వత కరువుకు గురవుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. తెలంగాణ వైపు నుంచి ఈ ప్రాజెక్టు ఎందుకు అడ్డంకి అనేది చర్చ. అది తెలంగాణ వాళ్ళకు అనవసరమైంది, ఎందుకంటే వాళ్ళేం వాడుకోవడం లేదు. కింద సముద్రానికి వృధాగా పోతున్నాయి. వృధాగా పోయే నీటిని రాయలసీమ మళ్లింపు పథకమైనా ఈయన బనకచెర్లకు పథకమైన పేర్లు మార్పు, కొంచెం పథకంలో రూపురేఖలు మారుతాయి కానీ ధ్యేయమేమో అదేంట. ఓకే, ఏది పోలవరం నుంచి నీళ్లు సముద్రం పోయే నీటిని ఇక్కడికి తరలించుకొచ్చి ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా అక్కడికి పంపింగ్ చేయాలనేది. ఓకే, అంటే ఇప్పుడు రాయలసీమకు కరువు సమస్య ఉందని ఏపీ చెబుతోంది. కానీ తెలంగాణ ప్రాజెక్టులు కూడా కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదానికి నిజమైన పరిష్కారం ఏంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టులు తెలంగాణ హక్కులను దెబ్బతీస్తాయి. దానికి సంబంధమే లేదు తెలంగాణ ప్రాంతానికి. ఊరికే ఏదో అది రాజకీయ పార్టీల మీద వైరుధ్యంతో నడుస్తుండే సమస్య అది, కానీ సంబంధం లేదు. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్లో 80 టీఎంసీలు ఆంధ్ర కేటాయించినారు. ఉభయ రాష్ట్రాలు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్కు 80 టీఎంసీలు, అందులో 35 టీఎంసీలు
పైకి పోతాయి. కర్ణాటక, మహారాష్ట్రకు పోతే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం డివైడ్ అయింది కాబట్టి వాళ్ళకు కొంత షేర్ పోతుంది, తప్పకుండా ఇవ్వాల్సిందే వస్తుంది ఆ 45 టీఎంసీల్లో. అంతకంటే ఈ సముద్రంకు పోయే నీటిని వాడుకుంటున్నారు, వేస్ట్గా పోతున్న సముద్రం పోయే నీటిని వాడుకుంటున్నారు. వాళ్ళకేం నష్టం ఉంది? ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందా అనేది చర్చ. చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించకపోవడం వెనుక అసలు తెలంగాణతో రాజకీయ ఒప్పందమే కారణమా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒప్పందాలు అవన్నీ వాళ్ళు ఊరికే హెయిర్ స్ప్లిట్టింగ్ ఆర్గ్యుమెంట్స్. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ నీళ్ళైనా కానీ గోదావరిలో ఉదాగా సముద్రం పోయే 2 పథకాల్లో ఉండేది ఉద్దేశం ఏమిటంటే పోలవరం కింద సముద్రంలోకి ఉదాగా కలిసిపోతున్న గోదావరి నీటిని అక్కడికి రాయలసీమ ప్రాంతానికి తరలించదు. 2 పథకాల ఉద్దేశం కూడా అదే, వేరే ఏం లేదు. ఓ రూపకల్పనలో ఆ ప్రభుత్వం ఒక రకంగా చేసిండొచ్చు, ఈ ప్రభుత్వం ఒక రకంగా చేసిండొచ్చు, అంతేగాని అది ఉద్దేశం అయితే సేమ్. పథక రూపం అయితే కొంత మార్పులు చేర్పులు చేసి ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటున్నారు, ఆయన బనకచెర్ల ఎత్తిపోతల పథకం అంటున్నారు, అంతే తేడా. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో, ఏపీ ముఖ్యమంత్రి బాబు గారితో మాట్లాడి నేను ఆపిచ్చానన్నట్టు కూడా ఈయన మాట్లాడారు. అన్నారులే, అది వాళ్ళు కింద ఏం ఆథరైజ్డ్ కాదు కదా, పర్మిషన్ లేవు, వేస్ట్గా పోతానే నీళ్లను పంప్ చేసుకుంటామన్నారు. ఓకే, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ క్లియరెన్స్లు కేంద్రం అనుమతులు లేకుండా పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఎన్జిటి స్టే ఆర్డర్ ఉన్న జగన్ ప్రభుత్వం పనులు కొనసాగించిందన్న ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా తిరుపతి పోయినప్పుడు, అందుకే నేను ముందే చెప్పినాను. ఓకే, సరే అప్పుడు సమస్య లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ ప్రతిపక్షం లేకపోయినాక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడపోయిందని చెప్పి లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేదు, అన్నిటితో వృధాగా పోయే నీటిని వాడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్టు జగన్ గారి ప్రభుత్వంలో ప్రారంభమై 80% పనులు పూర్తయ్యాయని వైసీపీ చెప్తుంది. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఆపేసిందని రేవంత్ గారు అసెంబ్లీలో చెప్పినట్టు చంద్రబాబుతో ఒప్పందం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమైతే తెలంగాణకు లాభమా? కాదు, ఏం లాభమేముంది, వాళ్ళకు వృధాగా సముద్రంకు పోతున్నాయి, వాళ్ళకేం సంబంధం లేదు అంట. ఊరికి వాదనలు అంతే, తెలంగాణకు లాభం వచ్చేదేం లేదు. వృధాగా పోయే నీటిని ఎత్తిపోతల ద్వారా 2 పథకాల ఉద్దేశం కూడా రాయలసీమ పథకం అయితేనేమి, బనకచెర్ల పథకం అయితేనేమి 2 రాష్ట్రాలు రాయలసీమకు నీళ్ళు ఇచ్చే 2 ప్రాజెక్టులు కూడా రాయలసీమకు నీళ్ళు ఇచ్చేదే, ఉద్దేశం ఒకటే కదా. అదేలే, అంటే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి 800 అడుగుల లెవెల్లో రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోస్తే తెలంగాణ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి వంటివి ఇవన్నీ వస్తాయి కాబట్టి వీటికి కృష్ణా జలాల నిబంధనలు ఏమైనా కాదు, దానికి దీనికి సంబంధమే లేదు. ఇది గాలికి సుగాలు ఆడతారని అంటారు మా పక్క, అట్లాగా వాళ్ళకు సంబంధమే లేదు. అది గోదావరి 80 టీఎంసీలో వాళ్ళకు షేర్ వస్తుంది, 45 టీఎంసీలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి షేర్ వస్తుంది. షేర్లో వాళ్ళు తెలంగాణ వాళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ పోగా సముద్రంకు వృధాగా పోతున్న నీటిని మాత్రం ఆయన రాయలసీమ పథకం అని పెట్టినారు, ఈయన బనకచెర్ల ఎత్తిపోతల పథకం అన్నారు, అంతే, అంతకంటే మించేం లేదు. ఓకే, అంటే వృధాగా పోతున్న నీళ్ళని బాబు గారు వాడుకుంటారని చెప్పేసి బాబు గారు చెప్పినారు, అంతే కదా. రాయలసీమకు వాడుకుంటాం, జగన్మోహన్ రెడ్డిదైనా అంతే పథకం, ఇద్దరిది అంతే. ఓకే, అవి ఎన్ని టీఎంసీలు వృధాగా పోతున్నాయి అన్నట్టు? దాదాపు 8 టీఎంసీలు వృధాగా పోతున్నాయి. ఓకే, తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, తెలంగాణకు సంబంధం లేదు. వృధాగా పోయే నీటిని కింద నోడు పారగట్టుకుంటాడు, ఎవరికి అభ్యంతరం ఉంటుంది? పై రాష్ట్రం అయితే మాకు అభ్యంతరం అని కింది రాష్ట్రంలో అభ్యంతరం చెప్పాలా? తెలంగాణ రాష్ట్రం కూడా పైనే ఉంది, కర్ణాటక అయినా పైనే ఉంది, మహారాష్ట్ర అయినా పైనే ఉంది. ఎవరు చెప్పింది? నిన్న మొన్నగాక కలిసిందాం నిన్న మట్టి వరకు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ పరంగా ఇవన్నీ చేస్తున్నారంతా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.